మనతోటి బీఆర్ఎస్ నేత రామ్మోహన్ గారు జాయిన్ అయ్యారు. ఆయనతో మాట్లాడదాం. రామ్మోహన్ గారు నమస్తే అండి. నమస్తే అండి లక్ష్మణ గారు. నమస్తే పెద్దలకు నమస్తే. ఏం రామ్మోహన్ గారు ఏం విశ్లేషించుకున్నారు? కేటీఆర్ గారు మరి సమావేశం అవుతున్నారా? మీ యొక్క ఎవరైతే అభిమానులు ఉన్నారో కార్యకర్తలతో ఉన్నారో మరి నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోబోతున్నారు? ఎక్కడ తేడా కొట్టింది? తప్పకుండా మేము ఈ ఓటమి పైన విశ్లేషణ చేసుకోవడం ఇది కూటమి గెలిచి కూటమి కట్టుకొని వాళ్ళు గెలవడం జరిగింది. ఆ కూటమి అభ్యర్థికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. కూటమి ఎవరు సార్? కూటమి అభ్యర్థి నవీన్ గారు కూటమి అభ్యర్థి కదండి. ఏ కూటమి? భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ, ఎంఐఎం పార్టీ. ఇంతమంది మారారు కానీ మీరు మారట్లేదండి. బీఆర్ఎస్ వాళ్ళు ఇదే వచ్చింది తేడా. మీరు ఆరోపణలు ఈ రోజు గెలిచారు వాళ్ళు ఇండివిజువల్ గా. బీజేపీ కాంగ్రెస్ ఒకటవుతుందా ఎక్కడన్నా? ప్రజల్లో అది లేదు. మీరు మళ్ళీ ఏదో మాట్లాడుతున్నారు. వాస్తవాలు మాట్లాడండి సార్. మన ఏం చెప్పిన మీకు ఎలక్షన్ క్యాంపెయినింగ్ నడిచేటప్పుడు భారతీయ జనతా పార్టీ చేసిన కుట్ర మీకు చెప్పడం జరిగింది. నేను ఆ రోజు ఇదే విషయం చెప్పినాను. వారు బండి సంజయ్ గారు తీసుకొచ్చి అసదుద్దీన్ ఓవైసీని బూచిగా చూపించి ఈ ఓటు పోలరైజేషన్ చేయడానికి ప్రయత్నం చేసి నాకు సక్సెస్ అయ్యారు. వాళ్ళు ముస్లిం ఓటు అంతా ఏకమైపోయి ఎక్కడ బీఆర్ఎస్ ఓటు అని చెప్పేసి వాళ్ళకు భావోద్వేగాలు రెచ్చగొట్టడంతో, హిందువుల మనోభావాలు రెచ్చగొట్టడంతో ముస్లింస్ ఒక్కటి చెప్పండి. ఎంపీ ఎలక్షన్లు జరిగినప్పుడు బీజేపీకి మీకు మంచి దోస్తాన కుదిరింది. ఎందుకు జూబ్లీహిల్స్ లో అలాంటి దోస్తాన కుదరలేకపోయింది? ఎక్కడ తేడా కొట్టింది అంటారు మీ మధ్య? బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్, బీజేపీ. ఈరోజు కిషన్ రెడ్డి గారు సమావేశాలు ఆ రోజు వారు అడిగిరు కదా, రాజాసింగ్ గారు అడిగిరు ఎన్ని ఓట్లతో బీజేపీ అభ్యర్థినని. కాబట్టి ఎక్కడ కూడా బీజేపీ ఈ రోజు అస్త్ర సన్యాసం చేసింది. కాంగ్రెస్ పార్టీ ముందు చెతికిల పడిపోయింది. ప్రచారం చేయకుండా 18 మంది యొక్క క్యాంపెయినర్ లిస్ట్ నలుగురు లేరు క్యాంపెయినింగ్ లో. కాబట్టి ఇది పూర్తిగా భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, ఎంఐఎం పార్టీ, కాంగ్రెస్ పార్టీ కలిపి ఉమ్మడిగా నిలబెట్టిన అభ్యర్థి. ఓటమిలో ఉన్నారు. ఇందాక సునీల్ గారు అన్నట్టు ఈ బాధలు తీసుకుని అనేక రాళ్లు పడినప్పుడు మీరు కూడా ఏవో ఒకటి 4 ఇసురుతున్నారు, తప్పులేదు. అయితే మీ ఓటమి గల కారణం చెప్పండి. బీజేపీ వదిలేయండి, పోనీ బీజేపీ వదిలేయండి, ఎంఐఎం వదిలేయండి. మీ పార్టీ ఓటమికి మీ యొక్క నాయకులు కారణమా? మీ యొక్క సునీత గారు ఎందుకు ఓటమి పాలయ్యారు అది చెప్పండి సార్. ఖచ్చితంగా ఒకటే చెప్తున్నానండి. ఇక్కడ ఏమైతుందంటే సునీత గారు ప్రజల మధ్యలో ఉన్నారు. ఎప్పుడైతే మాగంటి గోపీనాథ్ గారు చనిపోయిన తర్వాత వారు 3 పర్యాయాలు శాసనసభ్యునిగా పనిచేసారు. అన్ని అసెంబ్లీ సెగ్మెంట్ లో పూర్తిసారి పట్టుంది వారి తర్వాత వారు శ్రీమతి గారికి ఓటు అభ్యర్థితో ఖరారు చేసింది టీఆర్ఎస్ పార్టీ. వారు కూడా ఇల్లు తిరిగిరు. టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, ప్రజలు అందరితో మమేకమై మా ఓటు అభ్యర్థించినాం. సరే, ఈ రోజు కూటమి అభ్యర్థి ముందు మేము ఓడిపోవడం జరిగింది. దాన్ని శిరసావహిస్తాం. మీరు అన్నదాలు ఇంకొక పాయింట్ కూడా చెప్తున్నారు బయట. ఇప్పుడు వచ్చిన ఓట్లన్నీ కూడా మాగంటి గోపీనాథ్ గారు చనిపోయారు కాబట్టి సునీతమ్మ గారు తెచ్చుకున్నాయే. అసలు బీఆర్ఎస్ ఓట్లు ఏమైపోయినాయి అని అడుగుతున్నారు. బీఆర్ఎస్ చూసి ఒక్కోటి కూడా పడలేదు, అది కేవలం సెంటిమెంట్ గా ఓటు పడింది అంటున్నారు. కాదంటారా? మాగంటి గోపీనాథ్ గారు ఓటు సపరేట్, సునీత గారు ఓటు సపరేట్ ఉండవు. అవన్నీ కూడా టీఆర్ఎస్ పార్టీ ఓట్లే. టీఆర్ఎస్ పార్టీ ఓట్లు టీఆర్ఎస్ కి వచ్చినాయి. ఇక్కడ ఎంఐఎం పార్టీ అభ్యర్థి లేడు. భారతీయ జనతా పార్టీ అస్త్ర సన్యాసం చేసింది. తెలుగుదేశం పార్టీ వారు గురువు గారు రేవంత్ రెడ్డి గారు ఒక నాయకత్వం ఉంటే రేపు తెలంగాణ పైన పెత్తనం చెలాయించి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఓటు కూడా రేవంత్ రెడ్డికి వేయడం జరిగింది. మరి నవీన్ యాదవ్ వచ్చిన ఓట్లు ఎక్కడ? కాంగ్రెస్ పార్టీ గతంలో ఎన్ని ఓట్లు వచ్చినాయి, నవీన్ యాదవ్కి ఎన్ని వచ్చినాయి, ఇప్పుడు ఈ ఓట్లన్నీ ఎక్కడి? మరి కాబట్టి కూటమి ఓట్లు, ఎంఐఎం ఓట్లు, తెలుగుదేశం పార్టీ ఓట్లు, భారతీయ జనతా పార్టీ ఓట్లు. లంకాల దీపక్ రెడ్డి గారికి పోయినసారి 22,000 పైకి ఓట్లు వస్తే ఈ రోజు 15,000 దాటలేదు. మరి పరిస్థితి ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ ఓట్లన్నీ ఇటు షేర్ చేసి వాళ్ళందరూ. మీరు ఇక్కడ గమనించారా? బీసీ ఓటు బ్యాంక్ ఏదైతే ఉందో మొత్తం కూడా గంప గుర్తుగా వెళ్ళి వాళ్ళకి ఓట్లు వేసినట్టుగా తెలుస్తుంది. మీరు ఒక బీసీ క్యాండిడేట్ ని నిలబెట్టలేకపోయారు. బీసీలకు మీరు దూరం అయిపోయారా? బీసీలకు మేము ఎప్పుడు దూరం కాలేదు. మభ్యపెట్టి రేవంత్ రెడ్డి గారు మాటలు విని మరొకసారి జూబ్లీహిల్స్ మోసపోయినరు. ఈ యొక్క మోసం అందరికీ అర్థమవుతుంది. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రజల యొక్క నిర్ణయం శిరస వహించాల్సిందే. ఇప్పుడు బీసీలకు ఏం చేస్తారు అనేది రేపు స్థానిక సంస్థలకు ఎట్లా పోతుంది హైకోర్టు చెప్పింది ఎన్నికలు చేయమని. మరి ఏం ఎన్నికలు చేస్తారో తెలుస్తుంది. బీసీ సమాజానికి అర్థమైపోతుంది రేవంత్ రెడ్డి నిజ స్వరూపం. కాబట్టి ఇప్పుడు సరే, ఇప్పుడు ఏం చేసినా గానీ మన ఓటు, ఈ నవీన్ యాదవ్ ఓటును మనం వాపసు తీసుకోవాలి. గెలుపురు కాదానికి లేదు. ఆయన ఖచ్చితంగా గెలిచిండు. ఎంఐఎం, బీజేపీ, మన ఎవరైతే ఇంకోటి తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ కలిసి
అభ్యర్థికి గెలిపించుకునే ప్రయత్నం చేసినాయి. వీళ్ళు ఎటు తిరిగి తప్పే ఉంది సార్, ప్రజాస్వామ్యబద్ధంగానే చేశారు కదా, చట్టబద్ధంగానే చేశారు కదా. గతంలో మీ బీఆర్ఎస్ పార్టీ కూడా ఏ పార్టీతో పొత్తు పెట్టుకోలేదు, అన్ని పార్టీలతో పొత్తు పెట్టుకునే ఈ స్టేజ్లో నిలబడ్డారు, కాదంటారా? లక్ష్మణ గారు, పొత్తు పెట్టుకోవడం రాజకీయంలో సహజమే, కానీ కుట్రల బండి గెలిచేది ఎక్కడి నుంచి అండి? పొత్తు పెట్టుకోవాలి. ఎంఐఎం పార్టీతో పొత్తు లేదు కదా, అదే బీజేపీతో పొత్తు లేదు, తెలుగుదేశంతో పొత్తు లేదు. మరి పొత్తులో వీళ్ళందరూ అభ్యర్థులందరూ వాళ్ళు కూడా అదే అంటున్నారు సార్. కుట్ర అంటే మన ఎంపీ సీట్లలో కాంగ్రెస్ పార్టీకి తగ్గడానికి బీజేపీ బీఆర్ఎస్ కుట్ర చేసింది అని చెప్పి వాళ్ళు అంటున్నారు. ఈ అభియోగాలు దేనికి కానీ మీరు గన ఓటమికి గల కారణాలను మీరు అన్వేషిస్తున్నారా? ప్రజలు ఎందుకు మిమ్మల్ని యాక్సెప్ట్ చేయలేదు? ఒరిజినల్గా మాట్లాడుకుందాం మనం. ఓటమి తర్వాత తప్పకుండా విశ్లేషణ ఉంటది. దాని యొక్క లోటుపాటు ఎక్కడ నష్టం జరిగింది అనేది పూర్తి స్థాయిలో మేము విశ్లేషణ చేసుకుంటాం. తర్వాత కార్యక్షేత్రం వదిలిపెట్టి వెళ్ళే పరిస్థితి లేదు. ఎందుకంటే రేపు రాబోయే 3 సంవత్సరాల్లో జరిగేటువంటి సమరం లోపల ఖచ్చితంగా విజయం సాధించాలి. ప్రజలు ఏం కోరుకుంటారో దాంట్లో ఖచ్చితంగా మేము ముందంజలో ఉంటాం. తప్పకుండా వాళ్ళు కేసీఆర్ నాయకత్వంలో కూడా మళ్ళీ ముఖ్యమంత్రి చెప్పండి. ఒక్క ప్రశ్న మిమ్మల్ని అడగాలనుంది. మీరు ఈ స్టేజ్లో ఉండటాన్ని కాంగ్రెస్ బాగా ఎంజాయ్ చేస్తుందంటారా? వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో దృష్టిలో పెట్టుకుని మీరు ఇంకా తక్కువైపోతే మా కంట్రోల్లోకి వచ్చేస్తారని బీజేపీ బాగా ఎంజాయ్ చేస్తుందంటారా? బయట ప్రజల్లో మాట ఏమనుకుంటున్నారు మీరు? ఇద్దరు ఎవరు బాగా ఎంజాయ్ చేస్తున్నారు? కళ్ళలో ఇద్దరిట్లో ఎవరు సంతోషపడ్డా కళ్ళలో పక్షాలు తిన్నట్టే వాళ్ళు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీకి సినిమా లేదు ఇక్కడ పరిస్థితి. వారి యొక్క అస్త్ర సన్యాసం అయిపోయింది. భారతీయ జనతా పార్టీ ఎలక్షన్ ముందు ఏం చేస్తా అనేది మొత్తం తేటతెల్ల కార్యకర్తలకు అర్థమవుతుంది. వాళ్ళ యొక్క సిద్ధాంతం వదిలిపెట్టి వాళ్ళు ఎడతిరిగి ఎవరి మోచేతికి నీళ్ళు తాగాలి, బతకాలని ఆలోచన తప్పితే స్వతంత్రంగా పోరాటం చేయాలి లక్ష్యం భారతీయ జనతా పార్టీకి లేదు. ఈరోజు విచిత్రంగా జీవీఎల్ నరసింహరావు ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, టీవీలో స్క్రోల్ అవుతుంది. రేపు వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ విజయకేతనం ఎగరేస్తే స్టేట్మెంట్ ఇస్తుంది ఆయన. ఇంతకంటే దౌర్భాగ్యం భావదారిత్యం ఏముంటుందండి? వీళ్ళ డిపాజిట్ గతి లేదు. ఈ అభ్యర్థిని